నిన్నాడు పేరు నానిగాడు మాట్లాడుతాడు అది ఇదని చెప్పి. అరే పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో వేరోసులో కొట్టేసిన కేసులో బయటపడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి మావయ్య తప్పైపోయింది నన్ను రక్షించు మావయ్య ఇగో మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కొని మీ బతుకు పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసినాడు పేరు నానిగాడు వాడు కూడా మాట్లాడతాడు. వాడు అసలు వాడు ఏంటి వాడి బతుకేంటి వాడు సవాల్ చేస్తాడు. ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు నువ్వు గవర్నమెంట్కి? నువ్వు పేదల బియ్యం రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? మీ పెళ్ళాన్ని తీసుకొని ఎందుకు దాచేసావు? మేము మాట్లాడలేమా? మాకు తెలీదా? నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, గుణదలు వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? రే నాని, ఇక్కడ కాదు, గుణదల కాదు, పోలబావిది కాదు, నీ ఇంటికి కూడా వస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బందరు కూడా వస్తా. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకుల కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని మీరు చేసుకునే నిరసనల్ని మీరు మాట్లాడితే మాటల్ని మామూలుగా మాట్లాడితే మేము ఎవ్వరూ మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మొన్న చెప్పా, ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి ఈజీగా తీసుకోవద్దని కూడా కోరుతా ఉన్నా. నేను అదే ఇప్పుడు దాకా చెప్పింది. నేను నిన్న ధర్నా చౌక్లో చేసుకున్నారు. ఎవరైనా వెళ్ళారా ఆ జోలికి? ఎవరైనా చిన్న అలజడు ఉందా? కనీసం ఒక కాగితం ముక్క వాళ్ళ మీద పడిందా? లేదు. మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి. నేనే చెప్తున్నాను కదా, మీకు అంత భయం అయితే రండి, నేనే అక్కడ నుంచుంటా. కావాలంటే ధర్నా చౌక్ రండి, నేనే మీకు నుంచుంటా. అక్కడ చేసుకోండి, ఎంతసేపు చేసుకుంటే చేసుకోండి. రేత్రి బొగళ్ళు చేసుకోండి. పొద్దున్న వచ్చి 2 రోజులు అక్కడే పడుకోండి, నాకేం ఇబ్బందిలే. కానీ రోడ్ల మీదకి వచ్చి, బస్ స్టాపుల్లోకి వచ్చి, సెంటర్లలోకి వచ్చి మా నాయకుడు లోకేష్ని బూతులు తిడతా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని బూతులు తిడతా అంటే ఊరుకునేది. మేము రౌడీజం నువ్వు చేసింది ఏంటి? మీరు చేసింది ఏంటి? రౌడీజం అంటే మీరు చేసింది. పట్టాభిళ్ళు పగలు కొట్టారు, అది రౌడీ. చిన్న పిల్ల పట్టాభి కూతురు ఇవాళ కూడా కోలుకోలా, భయపడిపోయింది. ఆ రోజు నేను వెళ్ళా, ఫస్ట్ నేనే వెళ్ళింది ఇంటికి. భయపడిపోయింది ఆ పాప. ఇదే నెత్తిపోకొడిగాడు చేశాడు ఆ పని. అది రౌడీజం అంటే. కిరాయి రౌడీలను పెట్టి మందు కొట్టించి పంపించి ఇంటి మీద దాడి చేశారు. పార్టీ ఆఫీసుని బాగా కొట్టారు. ఇదే నెత్తిపండుగాడు చేశాడు ఆ పని.